వైరల్ నుంచి స్టార్ట్ అయ్యి సినిమాలు, వెబ్ సిరీస్లు. మెయిన్ అయితే వైరలే కదా బ్రో. వైరలీలో పుట్టాను, ఎండ్ వరకు వైరలీలో ఉంటాను. అది దానికి ఏందో సెపరేట్గా చాలామంది ఇష్టపడ్డ వర్డ్ అది. రే శోభను అంటే నైస్. ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక 15 years ఉంటారా మూవీస్? 40 ఈ మేం కాపులు వచ్చేసరికి టైటిల్ కొంచెం హడావిడి అయిందని చెప్పచ్చు. మేం కాపులో పెట్టేటప్పుడే అలా అవుతుందని తెలుసు, సిరీస్ చూసాక మారిపోతుంది మొత్తం. మొన్న స్టేజ్ మీద కొంచెం 2025 అనగానే లాస్ట్ 2025 నాకు చాలా అసలు ఆ ఇయర్ వాస్ట్ ఇయర్ నాకు. 2025 ఏమైందంటే బ్రో చాలా లో వెళ్ళిపోయాను. దానివల్ల ఆ ఇయర్ మొత్తం నాకు ఆపర్చునిటీస్ రాకపోవడం, నేను వైరల్ లేకపోవడం, ఆపర్చునిటీస్ రావట్లేదు, కాల్స్ రావట్లేదు, ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏమవుతుంది అన్న సిచ్యువేషన్. ఇప్పుడంటే ఈ ఇన్స్టాగ్రామ్ ఎక్కువ మహిమ వల్ల కంటెంట్ ఇది తగ్గింది, కానీ ఒక్క టైంలో వైరల్ స్కెచ్ వీడియోస్ క్రియేటర్స్ ఎవ్రీ వీక్లో మిలియన్స్ వెళ్ళేవి. ప్రత్యేకంగా నాన్న అయితే నీ కంటెంట్ నేను చూసేవాను రవి అన్నారు. త్రివిక్రమ్ గారు అయితే ఆ రోజు గుంటూరు కారం షూట్ చేస్తున్నాం, నన్ను సెపరేట్ పిలిచి. దాని తర్వాత సుకుమార్ గారిది ఎట్లా అంటే దసరా చేసిన తర్వాత తను చేశాడు కదా ఫ్రెండ్ క్యారెక్టరు చేయలేకుండా అని అడిగితే మా సీను అన్నాడంట. సీనువా? సీను కాదు అతని పేరు, ఏదో పేరుంది. ఏం పేరు అంటే నువ్వు క్యారెక్టర్ పేరు చెప్తున్నావు శ్రీకాంత్, నాకు అతని పేరు వేరే కనుక్కో ఒకసారి అంటే. హామిగోస్, వెల్కమ్ టు ఫిల్మీ ఫోకస్. మేము యాంకర్లం. ఎస్. సో మేం కాబలోని జీలో ఒక వెబ్ సిరీస్ వచ్చింది కదా, మీకు అందరికీ తెలుసు. అండ్ వైరల్లీలో సొటారి బ్రదర్స్లో ఫేమస్ అయిన మన రవితేజ గారు మనతో పాటు ఉన్నారు. ఇప్పుడు మేం కాపులం అని చెప్పేసి అందులో కూడా యాక్ట్ చేసి పర్ఫామ్ చేసి మన ముందు కూర్చొని మాట్లాడడానికి రెడీగా ఉన్నారు. మాట్లాడదాం. బ్రో హాయ్. హాయ్ బ్రో. నమస్తే. నమస్తే. అసలు ఇంత ఫార్మల్గా కూర్చుంటే మాత్రం నేను తట్టుకోలేను. సొటారి బ్రదర్స్ ఎలా ఉంటారో అలా ఉండాలి. తప్పకుండా బ్రో. ఏంటి అసలు వైరల్ నుంచి స్టార్ట్ అయ్యి సినిమాలు, వెబ్ సిరీస్లు జరుగుతుంది బ్రో. మెయిన్ అయితే వైరలే కదా బ్రో. ఫస్ట్ ఎప్పుడు చెప్పినా ఇప్పుడు కూడా చెప్తున్నా వైరలీలో చేయడమే ఎక్కువ ఇష్టం అనమాట. ఇంకా వేరే వాళ్ళు వేరే ఛానల్ అడిగినా కూడా నేను చేయలేదు. వైరలీలో పుట్టాను, ఎండ్ వరకు వైరలీలోనే ఉంటాను. చెప్పేసా మా సార్ వాళ్ళకి. ఓ శోభనం, ఒరే శోభనం. అది మేమంటే రాదు, నువ్వంటేనే వస్తుంది కరెక్ట్గా. ఏంటి బ్రో? అది మేమంటే రాదు, నువ్వంటేనే కరెక్ట్గా వస్తుంది అంటున్నా. అది దానికి ఏందో సెపరేట్గా చాలామంది ఇష్టపడ్డ వర్డ్ అది. రే శోభనం అంటే బాగుంటుంది బ్రో, ఆ టైమింగ్ అదంతా. సో మేం కాపులో చూసారా బ్రో? ఎస్. అంటే ఫస్ట్ మీకు అప్రోచ్ అయినప్పుడు వాళ్ళు మీరేం ఫీల్ అయ్యారు? అంటే స్టోరీ మీ దగ్గర నుంచే వెళ్ళిందండి. అసలు దీన్ని ఎలా యాక్సెప్ట్ చేయించారు? జీ వాళ్ళతో ఏమన్నారు చేయించడం, కానీ ఇదంతా ప్రాసెస్ ఏం జరిగింది? యాక్చువల్గా శోభన్ ఫస్ట్ అనుకున్న టైటిల్ బ్రో, టైటిల్ లాక్ అయింది. టైటిల్ లాక్ అయినాక G5లో చెప్పడం, G5లో ఫస్ట్ వేగ్గా స్టోరీ చెప్పాడు శోభను. టైటిల్ లాక్ అయింది. దాని తర్వాత స్టోరీ దేశరాజ్ గారితో కూర్చొని, చాణక్య అని ఇంకో కో రైటర్తో కూర్చొని ముగ్గురు అందరూ డిస్కస్ చేసి ఒక షేప్ తీసుకొచ్చిన తర్వాత G5లో లాక్ అయింది. లాక్ అయిన తర్వాత ఇప్పుడు ఇంతవరకు వచ్చింది. నైస్. హ్యాపీయా? హ్యాపీ బ్రో, సూపర్ హ్యాపీ. మంచిగా చేస్తూ ఇప్పుడు మంచి క్యారెక్టర్ లీడ్గా చేయడం, అది బాగా అందరికి నచ్చడం జరుగుతుంది బ్రో. అయితే బేసికల్లీ ఇప్పుడు నేను స్టోరీ చూసిన తర్వాత, అంటే మళ్ళీ చెప్పేస్తే పర్లేదు ఇట్స్ ఓకే. ఒక లైన్ అంటే ఒక కోడి గురించి. అవును, కోడి పందాల గురించి. తిరుపతి కదా మరి మీది? తిరుపతి నాకు అసలు తెలియదు బ్రో. యాక్చువల్లీ మా సైడ్ కోడి పందాలు అంటే తక్కువ, అంటే మరీ ఆంధ్ర సైడ్ ఉన్నట్టు ఉండదు అనమాట. శోభన్ కూడా నల్గొండ, శోభన్కి తెలీదు. సో చాణక్య అనే ఒక రైటర్ ఉన్నాడు, అతనుకి ఆంధ్ర అక్కడ భీమవరం అన్నట్టు. అతనైతే అతను ఇన్పుట్స్ తీసుకొని అక్కడ నేచర్ ఎలా ఉంది, అక్కడ నేటివిటీ, అక్కడ ఎలా ఉంటుంది ఎమోషన్స్, అవన్నీ పట్టుకొని అందరూ వాళ్ళు శోభను చాణక్య కలిసి రాశారనమాట. శోభన్ ఐడియాస్ తీసుకొని దాన్ని ఇలా చేద్దాం ఇద్దరు కంబైన్డ్గా కూర్చొని రాయడం జరిగింది. మంచి అంటే ఆ ఫ్లేవర్ మిస్ కాకుండా మేంకాపులం బాగా వచ్చింది బ్రో. మరి ఇందులో కూడా మీ రైటింగ్ ఏమైనా ఉందా? హ్యాండ్? లేదు, మొత్తం వాళ్ళే రాశారు బ్రో. సో తిరుపతి అని తెలుసు మీది తిరుపతి అని కొంతమందికి తెలుసు. అంటే మీ యూట్యూబ్ వీడియోస్, స్కెచ్ వీడియోస్ ఫాలో అయిన వాళ్ళకి తెలుసు. అవును.
ఏంటి అసలు తిరుపతిలో ఏం చేసేవాళ్ళు, ఎక్కడి నుంచి ఏంటి జర్నీ? తిరుపతి నేను పుట్టి పెరిగేదంతా తిరుపతి బ్రో. తిరుపతిలో పుట్టి బాగా అక్కడే చదువుకొని అమ్మ నాన్న అక్కడే ఉండేవాళ్ళు, ఇప్పుడు కూడా అక్కడే ఉన్నారు. నేను ఇక్కడ సెట్ అయ్యాను. మా నాన్న బనానా షాప్ అనమాట, అటుకులు అమ్మేవాడు. అమ్మ హౌస్ వైఫ్, నేను మా తమ్ముడు ఉండేవాళ్ళం. ఓకే. తిరుపతిలోనే చదువుకొని ఇంటర్ బీటెక్ కంప్లీట్ అయింది. కంప్లీట్ అయిన తర్వాత బెంగళూరులో జాబ్ చేసేవాడిని. మీరు? బెంగళూరులో జాబ్ చేస్తూ సాఫ్ట్వేర్ చేస్తూ 2 years వర్క్ చేశాను. అక్కడ ఆ ప్రెషరు ఇవన్నీ అదొక మిషన్ లైఫ్ లాగా ఉండింది. పోవడం పని చేయడం రావడం, పోవడం పని చేయడం రావడం, అంటే ఏమి హ్యాపీనెస్ లేదు. సో ఇలా కాదు, ఏదో ఒకటి చేద్దాం అనేసి హైదరాబాద్కి వచ్చి డ్యాన్స్ రోదాం అని వచ్చి ఎడిటర్ అయ్యి యాక్టర్ అయ్యి ఏదేదో అయ్యి ఇప్పుడు ఇలా కూర్చున్నాం బ్రో. డాన్స్ రాదాం అనుకున్నారా? అవును బ్రో, డ్యాన్స్ రోదాం హైదరాబాద్ వచ్చా. హైదరాబాద్ వస్తే చాలామందికి డ్యాన్స్ నేర్పిస్తూ నేను షోలో పార్టిసిపేట్ చేస్తూ. ఏ షో పార్టిసిపేట్ చేశారు? నేను చిన్నప్పుడు డ్యాన్స్ 2000 అని, ఛాలెంజ్ 2000 అని చాలా షోస్ చేశాను. చాలా షోస్ చేశాను. తర్వాత ఇప్పుడు రంగం అని, నర్తనశాల అని అప్పుడు వచ్చేవి కదా. రంగంలో కూడా చేశారు? రంగం చేశాను బ్యాక్ డాన్సర్గా. ఓకే ఓకే. బ్యాక్ డాన్సర్గా చేస్తూ నేను పొలాకి విజయ్ ఉన్నాడు కదా. అవును, పొలాకి విజయ్ పుష్పక్ చేశా. మనోడు నేను కలిసి చేసేవాళ్ళం. అలా చేసి మనోడు కొరియోగ్రఫీ సైడ్ వెళ్ళిపోయాడు. నేను ఎడిటర్ అయ్యి ఇలా యాక్టర్ అయ్యి ఇలా ఉన్నాను. అప్పట్లో మీరు డ్యాన్స్ వేసేవారు, ఇప్పుడు మీ వీడియోస్ చూసి డ్యాన్స్ వేస్తున్నారు. ఎవరు వేస్తారు బ్రో డ్యాన్స్? ఎవరు వేయట్లేదు, కానీ బాగా చూస్తారు బ్రో, మంచి అప్రిషియేషన్ ఉంది. కానీ ఇప్పుడు రైటింగ్ సైడ్ ఎలా వచ్చింది మీకు? నేను రైటింగ్ అంటే నా ఎపిసోడ్స్ అప్పుడప్పుడు రాసుకునేవాను కదప్ప, నేను పెద్ద రైటర్ అని నేను అనుకోలేదు. రైటర్ కాదు, అంటే ఐడియాస్ ఇస్తా, అంటే కంటెంట్ ఎలా చేద్దాం, ఏం చేద్దాం. ఆల్మోస్ట్ ఎన్ని వీడియోస్ చేశారు ఇప్పుడు మీరు? 8-9 years నుంచి కంటెంట్ చేస్తున్నా. అవును తెలుసు. 9 years 2015 రఫ్గా ఒక వీడియో నెంబర్ అనుకోలేదా? ఇన్ని స్కెచ్ వీడియోస్ చేస్తూ ఉంటాను. కన్సిస్టెంట్గా చేశాను బ్రో. నేను రఫ్గా చెప్పగలను, ఒక 2-3-4 టైమ్సే స్కిప్ అయి ఉంటుంది. కన్సిస్టెంట్గా ప్రతి వారం ఒక ఎపిసోడ్ రిలీజ్ చేస్తాను నేను. అది నేను ఎంత బిజీగా ఉన్నా, దసరా టైంలో కూడా, ఇప్పుడు మేం కాపులో టైంలో చేసినా సరే స్టిల్ నేను వైరలీకి కంటెంట్ ఖచ్చితంగా చేస్తా. అది సండేలోనే చేస్తాను, ఏదో ఒకటి చేసి కంటెంట్ వదులుతా. కన్సిస్టెంట్గా చేస్తుంటా, ఇప్పుడు కూడా చేస్తున్నా. అంటే నెంబర్ ఉంటుంది, ఒక నెంబర్ ఇన్ని 9 years గుర్తులేదు, చెక్ చేసుకో. దగ్గర నాకు తెలిసి ఒక 500 పైన చేస్తుంటా. 500 నైస్. బట్ అందులో నాకు కొన్ని గుర్తున్నాయి. అంటే ఇప్పుడు లైక్ ఎగ్జామ్ బయటికి, ఎగ్జామ్ సెంటర్ బయట, సొటారి బ్రదర్స్ సీజన్ కానీ సీజన్ అదే ఎగ్జామ్ సెంటర్ బయట ట్రెండింగ్ 1కి వెళ్ళింది మా వైర్లీ ఫస్ట్ టైం. అదొక 3 days ట్రెండింగ్ 1లో ఉండింది. అప్పుడు ట్రెండింగ్ 1 అంటే మామూలు విషయం కాదు. యాక్చువల్లీ ఏం చెప్పాలంటే, ఇప్పుడు అంటే ఈ ఇన్స్టాగ్రామ్ ఎక్కువ మహిమ వల్ల కంటెంట్ ఇది తగ్గింది, కానీ ఒక్క టైంలో వైరల్లీ స్కెచ్ వీడియోస్ క్రియేటర్స్ ఎవ్రీ వీక్లో మిలియన్స్ వెళ్ళేవి. చూసేవాళ్ళు సెలబ్రిటీస్ చూసేవాళ్ళు బ్రో కదా. నాన్న చూసేవాడు, త్రివిక్రమ్ గారు చూసేవాళ్ళు. అవునా? సుకుమార్ గారు చూసేవాళ్ళు. నాకు వాళ్ళు ప్రత్యేకంగా చెప్పారు, ప్రత్యేకంగా నాన్న అయితే నీ కంటెంట్ నేను చూసేవాను రవి అన్నారు. త్రివిక్రమ్ గారు అయితే ఆ రోజు గుంటూరు కారం షూట్ చేస్తున్నాం. గుంటూరు కారం షూట్ చేస్తుంటే మాది పూజా హెగ్డే లేరు కదా, అప్పుడు చేసాం. పూజా హెగ్డే లేకపోవడంతో మా సీన్లు లేవు. మేమందరం కూర్చోన్నాం. మన ఫనీ వంశిక్ బంటి ఫనీ, హరా శ్రీనివాస్ అన్న ఫ్యామిలీ బండి, లక్ష్మణ్ తేక్ముడి ఉన్నాడు కదా బ్రో, లక్ష్మణ్, నేను, మేము నలుగురం, సునీల్ అన్న అసిస్టెంట్ అనమాట. 1 week చేసాము. ఆ టైంలో మేము ఒకసారి సైడ్లో నించోంటే త్రివిక్రమ్ గారు నన్ను సెపరేట్గా పిలిచి నీ కంటెంట్ చూస్తాను నేను, బాగుంటుంది అన్నాడు. ఏది దసరా రిలీజ్ అయ్యే ముందు రోజు షూట్, అది నైట్ షూట్స్ మాకు. దసరా రిలీజ్ అయింది, మార్నింగ్ షూట్ సినిమా షో చూసారు త్రివిక్రమ్ గారు. ఈవినింగ్ మళ్ళా పిలిచి బాగా చేశారు అవి, దసరాలో మంచి సీన్ పడినాయి నీకు అనేసి అన్నాడు త్రివిక్రమ్ గారు. కదా. అప్పుడు మా వాళ్ళు, మా హరా శ్రీనివాస్ అన్న, ఫనీ గాడు, లక్ష్మణ్ బ్రో, ఏంది బ్రో, హ్యాపీ బ్రో, మిమ్మల్ని సెపరేట్గా మెచ్చుకోవాలంటే హ్యాపీగా ఫీల్ అయ్యాను. దాని తర్వాత సుకుమార్ గారిది ఎట్లా అంటే, దసరా చేసిన తర్వాత శ్రీకాంత్ గారితో వదిల గారితో సుకుమార్ గారు మాట్లాడుతూ చాలా బాగా వచ్చింది శ్రీకాంత్, అందరూ చాలా బాగా చేశారు,
నా గురించి ప్రస్తావన వచ్చినప్పుడు అతను చేశాడు కదా ఫ్రెండ్ క్యారెక్టరు చేయలేకుండా అని అడిగితే మా సీను అన్నాడంట. శ్రీకాంత్ సీనువా? సీను కాదు అతని పేరు, ఏదో పేరుంది. ఏం పేరు అంటే సీను, నేను అదే పిలుస్తా అదే పలుకుతాను అంటే క్యారెక్టర్ పేరు సీను, రేడియం సీను. క్యారెక్టర్ పేరు నేను సీను అని పిలిచి పలుకుతానంటే నువ్వు క్యారెక్టర్ పేరు చెప్తున్నావు శ్రీకాంత్, నాకు అతని పేరు వేరే కనుక్కో ఒకసారి అంటే వాళ్ళ ఏడీలకు ఫోన్ చేశాడు శ్రీకాంత్, మన రేడియం సీను పేరు ఏంటంటే రవితేజ అంటే రవితేజ అని చెప్పి నా గురించి ఒక 5 minutes మాట్లాడి చెప్పారంట. సూపర్. అలా ఏదైనా ప్రౌడ్ ఫీలింగ్ ఏంటంటే మనం ఇక్కడ రాసుకొని మనం షూట్ చేసుకొని అది టెలికాస్ట్ చేసుకొని వాళ్ళ దాకా వెళ్ళి ఆడియన్స్ దాకా వెళ్ళి గుర్తుంచుకోవడం అనేది దట్స్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్. చాలా మంచి అంటే తమిళలో వైరలీ కంటెంట్ మనం ఏం చేస్తామంటే మామూలుగా కూర్చొని రిలేటబుల్ కంటెంట్ రాసుకొని సిన్సియర్గా చేస్తూ దాన్ని మనం పర్ఫెక్ట్గా ఇది జనాలు నచ్చుతుంది అని చేస్తాం కదా. చేసిన తర్వాత అది ఎంత రీచ్ వచ్చింది చూడండి. పెద్ద పెద్ద సెలబ్రిటీస్ చూడడం, అప్పుడు ఏంది షార్ట్స్ రీల్స్ కూడా లేవు. అవును, షార్ట్స్ రీల్స్ లేవు. ఓపెన్ చేసి కంటెంట్ ఓపెన్ చేసి చూడాలి. అవును, కంటెంట్ ఇప్పుడు షార్ట్స్లో ఇట్లా వచ్చి మన డైలాగ్స్ సీన్స్ వస్తే చూడడం వేరు, మన కంటెంట్ లాంగ్ ఫార్మాట్లో చూసి అప్రిషియేట్ చేయడం ఇంకా వేరు కదా. అది ఇంకా చాలా బాగా అనిపించింది. అప్పుడు రీల్స్ షార్ట్స్ లేని టైంలో గుర్తుపట్టడం. ఇప్పుడు మీరు ఆ స్కెచ్ వీడియో ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారా? అంటే 2-3 days. ఏ స్కెచ్ ఏదైనా, ఏ స్కెచ్ వీడియో, ఏ స్కెచ్ అయినా ఎంతసేపు షూట్ చేయడం, ఎంతసేపు టెలికాస్ట్ ఎలా ఏంటది? రాయడం అనేది రైటర్ రాసిస్తాడు ఆడు అని ఎంత టైం తీసుకుంటాడు అంటే డిపెండ్స్. ఈజీగా ఉండదు అనుకో 1 dayలో రాస్తాడు, లేదా 2 days. సిరీస్ అయితే టైం తీసుకుంటాడు అంటే ప్రాపర్గా చేయాలి కాబట్టి. స్కెచ్ అయిన తర్వాత మేము 1.5 day షూట్ ప్రాపర్గా అంటే మనం కరెక్ట్గా అనుకుంటే, లేదంటే 1 dayలో చేస్తాం షూట్. తర్వాత డబ్బింగ్ ఎడిట్ అయినాక ఎడిటింగ్ ఫస్ట్ రఫ్ కట్ చేస్తారు, దాని తర్వాత మేము డబ్బింగ్ చెప్పిన తర్వాత ఫైనల్ కట్, 2 రోజులు ఎడిటింగ్కి వెళ్తుంది. సో టోటల్ 4 days ప్రాసెస్ అనుకోండి. అసలు ఒక టైంలో యూట్యూబ్కి కూడా ఎంత అమౌంట్ పెడతారా అనుకున్న వాళ్ళు ఉన్నారు చాలామంది. అంటే కొన్ని వెబ్ సిరీస్లు కానీ కొన్ని స్కెచ్ వీడియోస్ కానీ అమౌంట్లో ఎంత పెడతారా అని అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ మేము లీస్ట్ బడ్జెట్లో చేస్తాం బ్రో. మన కాన్సన్ట్రేషన్ అంతా కంటెంట్ మీద ఉంటాం. మా అన్వేషణ సిరీస్కి ఎంత అయింది చెప్పు, గెస్సే. సూపర్ పాపులర్ సిరీస్ అది. ఫస్ట్ అన్వేషణ లాక్డౌన్లో రిలీజ్ అయింది. ఎంత రఫ్ గెస్సే, శాలరీలు కాకుండా ఒక 20 lakhs. 20 lakhs బ్రో. అప్పుడే సైమల్టేనియస్ సాఫ్ట్వేర్ డెవలపర్ కూడా రిలీజ్ అయింది. అది సూపర్ పాపులర్ అయింది అని నా ఉద్దేశం చెప్పాను. వాళ్ళైనా అంత పెట్టుంటారేమో. లేదు అంటే అంత బడ్జెట్ లేదు బ్రో. 3,000 rupees అయింది బ్రో. 3,000 rupees? జస్ట్ 3,000 rupees అంటే మా శాలరీలు కాకుండా బడ్జెట్ 3,000 rupeesలో చేసాం సిరీస్. అది సూపర్ పాపులర్. సెకండ్ సీజన్కి కొంచెం బడ్జెట్ తీసుకొని నీట్గా ప్రాపర్గా చేసాం. అంటే ఫస్ట్ సీజన్ ఏంటంటే లాక్డౌన్లో చేసాం. ఎవరింట్లో వాళ్ళు ఉండి, మా ఫ్యామిలీతో మేము, శోభన్, సాయి వాళ్ళ దాంట్లో వాళ్ళు, సాయి ఎడిటరు, సాయి కృష్ణ గణాల ఎడిటరు వాళ్ళ ఇంట్లో చేసి డబ్బింగ్లు ఫోన్లో చెప్పి దాని అంతా సింక్ చేసి ప్రాపర్గా చేసి రిలీజ్ చేసి పాపులర్ అయిన సిరీస్ అన్వేషణ. అది ఇప్పుడు కూడా అడుగుతుంటారు సొటారి తర్వాత. అంటే ఈ పేరు ఎందుకు వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది? సొటారియా చెప్పర్లేదు, తెలీదు. చెప్పాను. జోన్స్ కాటరు ఉన్నాడు మా టీమే. జోన్స్ కాటర్కి ఊతపదం అనమాట. వైజాగ్ నుంచి వచ్చాడు. ఎవరినైనా చూసా, ఎవరైనా వెరైటీగా కనపడినా ఇది పెద్ద సొటారిలో ఉన్న డార్లింగ్, ఇది పెద్ద సొటారిలో ఉంది అలా చెప్తూ ఉండేవాడు. సో ఈ ఓడ్ ఏదో యూనిక్గా ఉంది, మనకి ఇంటి పేరు పెట్టాలి, ఏ పేరు పెడితే బాగుంటుంది అని చెప్పేసి మేము ప్లాన్ చేసి ఒక 3 రోజులు టైటిల్ కోసం అనుకొని, చాలా రోజులు అనుకొని దాన్ని బట్టి ది సొటారి బ్రదర్స్ అని పెట్టి. ఇప్పుడు ఫస్ట్ సినిమా ఎలా వచ్చింది? ఫస్ట్ సినిమా వచ్చి గద్దలకొండ గణేష్ బ్రో. అవును. ఆ గద్దలకొండ గణేష్ ఎలా వచ్చిందంటే 2019 అప్పుడు స్టార్టింగ్ జాన్లో అట్లా షూట్ చేస్తున్నాం. అఖిల్ అని అక్కడ అసోసియేట్ డైరెక్టర్ ఉండేవాడు, అతను పిలిచాడు. ఈ మరి రైజ్లో ఉన్నాయి మీ వీడియోస్, స్కెచ్ వీడియోస్ చాలా చాలా పాపులర్ అప్పుడు. ఆ టైంలో పాపులర్ అయితే నేను తిరుపతిలో ఉన్నా, ఫోన్ చేశారు, ఈ మరి ఒక క్యారెక్టర్కి అనుకుంటున్నాం, మీరు రాగలరా ఆఫీస్కి ఒకసారి ఆడిషన్ తీసుకుందాం అనేసి అన్న. తప్పు ఫస్ట్ కాల్ అనమాట. అంటే ఒక పెద్ద హరిశంకర్ గారు ఆఫీస్ నుంచి చేస్తానంటే ఇంకా నాకు అప్పటికే గబ్బర్ సింగ్ ఇవన్నీ రిలీజ్ అయినాయి, మామూలు దీంట్లో ఉన్నా నేను. సరే వెళ్తే పిలిచారు నన్ను. ఆడిషన్ తీసుకున్నారు ఒక సీన్కి. హరిశంకర్ గారు వచ్చారు బయటికి, ఆడిషన్ క్లిప్ చూపిద్దామని తీసుకెళ్తే నేను నించోన్నాను. ఏ క్యారెక్టర్ కని అడిగాడు.
పెళ్ళికొడుకు క్యారెక్టర్ కంటే పెళ్ళికొడుకు క్యారెక్టర్కి సెట్ కాడే, నాకు బాడీ మంచి హైట్, బాడీ బిల్డర్ బాడీ ఉండాలి, అలా చూస్తున్నాను నేనంటే సరే ఒకసారి ఆడిషన్ చూడండి అని చెప్పి అఖిల్ చూపించాడు అనమాట. చూపించగానే ఓయమ్మ సూపర్ చేస్తావు కదా రవి, బాగా చేస్తున్నాడు కదా, మంచి క్యారెక్టర్ చేయొచ్చు కదా అనేసి అన్నాడు. లేదు అన్ని క్యారెక్టర్స్ ఫిల్ అయిపోయినాయి, ఈ క్యారెక్టర్ సెట్ అవుతాడని చెప్పి తీసుకున్నాం అంటే నాకు ఓకే బాగుంది ఆడిషన్ క్లిప్పు రవిని పెట్టేద్దాం అని చెప్పి నాకు ఫస్ట్ అవకాశం ఇచ్చింది హరిశంకర్ గారు. అది ఆ సీన్ కూడా వైరల్ అయిపోయింది కదా, చాలా వైరల్ అయింది. చూసారా మీరు? చూసాను. ఏ పిల్ల మ్యూజిక్ వచ్చా మ్యూజిక్ ఆ సీన్ అలా వచ్చింది బ్రో ఫస్ట్ అవకాశం. కానీ బట్ మీకు స్లాంగ్ రావట్లేదు ఎక్కడ, తిరుపతి స్లాంగ్ అదొక్కటి రావట్లేదు బ్రో, అన్నీ వచ్చినాయి. ఇప్పుడు తెలంగాణ వచ్చింది, ఇప్పుడు మేం కాపులంతా ఆంధ్ర స్లాంగ్ చేసాం. అవును. తిరుపతి అంటే మదనపల్లి చేశా, సెబాస్టియన్లో సెబాస్టియన్ మదనపల్లి స్లాంగ్ చేశా. రావాలి వస్తుంది ప్రాపర్ తిరుపతి సినిమా. మీరు మాట్లాడినప్పుడు కూడా నాకు అంత తెలియట్లేదు. అలా ఉండదు, నేను మాడితే కనబడేస్తారు తిరుపతి అనేసి. అంటే మీకు అంటే తిరుపతి వాళ్ళకి తెలుస్తుంది, మేబీ నాకు తెలియకపోవచ్చు అట్లా. చాలా మందికి నా స్లాంగ్ అంటేనే ఇష్టం. నైస్. ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక 15 years ఉంటుందా మూవీస్? 40. నేను IMDbలో వాటిలో చూసా 15 అనిపించింది కానీ 40 years. మన ఫిల్మీ ఫోకస్ దాంట్లో కూడా చూడాలి. ఓకే. నాకు సెపరేట్గా ఆర్టికల్ ఉంటుంది. నేను ఎవరికైనా పంపించాలనుకో మీరు ఏం చేశారంటే నాది ఎత్తి ఫిల్మీ ఫోకస్ తీసేస్తా. సూపర్. బట్ దసరా బిగ్ బ్రేక్ కదా మీకు? అంటే బాగా అంటే మంచి క్యారెక్టర్, పెద్ద స్కేల్, మంచి క్యారెక్టర్. దాని స్టోరీ ఇందా ఆఫ్లైన్లో చెప్తున్నారు, ఒకసారి ఇప్పుడు చెప్పండి ఎట్లా వచ్చింది దసరా మీకు? అదే దసరా ఆఫర్ ఎలా వచ్చిందంటే, దసరా ఆఫరా ముందు అనుకున్నది చెప్పండి. అనుకున్నదంటే అదే యాక్చువల్గా నేను గ్యాంగ్స్టర్ గంగరాజ్ అని ఒక మూవీ చేస్తున్నా. ఆ టైంలో నైట్ షూట్కి శంకర్పల్లి షూట్కి వెళ్తున్నా. షూట్కి వెళ్తుంటే అదే పెద్ద సెట్, పెద్ద క్రేన్లతో నైట్ ఎఫెక్ట్లో కోల్కతా సెట్ వేస్తున్నారు. వేస్తుంటే నేను ఆ రూట్లో వెళ్తుంటే అమ్మా ఏంది ఇంత పెద్ద సెట్ వేశారు, ఎవరిది అని అడిగితే నానిగారిది శ్యామ్ రాయ్ అన్నారు. శ్యామ్ రాయ్ పెద్ద సెట్లో అంత పెద్ద క్యాస్టింగ్లో నాన్నతో ఎప్పుడు చేస్తానో అని అనుకొని వెళ్తూ ఉన్నా. ద నెక్స్ట్ సినిమాలోనే దసరాలో నాకు అవకాశం వచ్చింది, శ్రీకాంత్ గారు ఇచ్చారు అన్నమాట. మనం అనుకుంటే ఏదైనా అవుతుంది, బలంగా అవుతుంది, గట్టిగా అనుకుంటే అవుతుంది. అలా దానిలో ఇది ఉండాలి, ఒక జెన్యూనిటీ ఉండాలి. ప్యూర్గా అనుకుంటే ప్యూర్గా అనుకోవాలి, నార్మల్గా అనుకుంటే కదా, ప్యూర్గా అనుకోవాలి. అలా అవ్వదు, దానికి తగినట్టు మనం చేస్తున్నది. అవును, మనం అనుకుని వదిలేస్తే రావు, దాని ప్రయత్నం చేస్తుంటే వస్తుంది. ఈ మేం కాపులు వచ్చేసరికి టైటిల్ కొంచెం హడావిడి అయిందని. అవును, స్టార్టింగ్లో అంటే మేం కాపులో పెట్టేటప్పుడే ఇది జనాల్లోకి వెళ్తుంది అని అనుకుని చేసిందే. అది అలా అవుతుందని తెలుసు, సిరీస్ చూసాక మారిపోతుంది, మొత్తం ఫన్ మీద వెళ్తుంది కాబట్టి. ఎవరిది టైటిల్ ఐడియా? ఎవరిది? శోభనే ఫస్ట్. శోభన్ 2023లో నాకు చెప్పాడు, అన్నా ఇది యూట్యూబ్ కనుక్కున్నాం అన్నా, నువ్వు నేను సిరీస్ చేద్దాం, దాని టైటిల్ పేరు మేం కాపులో అన్నాడు. అమ్మా ఏందిరా ఇది, బాగుందిరా టైటిల్ బాగుంది అంటే వాడు అలా డెవలప్ చేస్తూ రాస్తూ పెద్దగా అయింది అది. అలా ఈ G5 పిచ్ చేయడం, G5 లాక్ చేయడం, G5 ఒక షేప్ తీసుకొచ్చి BVS రవి గారికి, ప్రదీప్ గారికి చెప్పారు. ప్రదీప్ గారు రవి గారిని చెప్పి ఇంట్రడ్యూస్ చేసుకొని అలా ఎక్కిన సిరీస్ అన్నమాట ప్రాజెక్ట్. తర్వాత అంటే ఫస్ట్ అనుకున్నారా నాగబాబు గారిని, తర్వాత ఏమైనా వచ్చారా ఆయన? అంటే మేమేం అనుకోలే, శోభన్ అసలు అంటే మేము రాసుకునేటప్పుడు క్యారెక్టర్స్ మేము ఎప్పుడు మాదేంది యూట్యూబ్ దీంట్లోనే ఉంటుంది, అంటే తక్కువ, అంటే మేము ఇప్పుడు సిరీస్ అయినా కూడా కొంచెం అనుకుంటాం కానీ నాగబాబు గారు, గెటప్ సీన్ అన్న వీళ్ళందరూ చేస్తారని ఎవరు అనుకోరు కదా. BVS రవి గారు స్టోరీ విన్నారు, స్టోరీ విన్న 15 minutesకే గజపతిరాజు గారి క్యారెక్టర్ నాగబాబు గారు అయితే ఎలా ఉంటుంది అనేసి అన్నారు. అప్పుడు డైరెక్టర్ గారు బా సూపర్ ఐడియా సార్ చెప్దాము ఒకసారి అంటే, సో అలా నాగబాబు గారి దగ్గరికి వెళ్తే నాగబాబు గారు విని స్టోరీ విని చేశారు. 20 daysలో చేస్తారా సినిమా? 17 days. 17 daysలో? నైస్. 17 daysలో షూట్ మొత్తం చేసాం, అవుట్డోరు మొత్తం. దీని పార్ట్ 2 ఏమైనా ఉంటుందా? అంటే జనాలు బాగా రిసీవ్ చేసుకుంటే సెకండ్ పార్ట్కి, అంటే దీంట్లో ఓపెన్ ఎండింగ్ లేదు, క్లోజ్ చేసాం. అంటే ఈ క్యారెక్టర్స్ ఎక్కడైనా ప్లేస్ చేయొచ్చు. అలా మీకు ఇంకేమైనా ఉందా, అంటే మీరు రాసుకున్న స్టోరీస్ కానీ మూవీస్ కానీ ఇంకెప్పుడైనా ఇంకా బాగా తీయాలి ఇలాంటి? అలా ఇప్పుడు బ్రో నేను నా కోసం రాయమని చెప్పం కథ. ఇప్పుడు మేం కాపులో అని టైటిల్ అనుకొని శోభన్ అనుకున్న క్యారెక్టర్స్ 2,
ఇప్పుడు వాడికి వేరే సీక్వెన్స్ వచ్చి దాంట్లో నేను క్యారెక్టర్ అంటే చేస్తా. సో అలాగా నేను ఎప్పుడు అనుకోలేదు అంటే నేను ఇది చేయాలి, నేను ఇంత లీడ్గా చేయాలి అని రాయిపించుకున్నది కూడా లేదు. కథ ఫ్లోలో వస్తే చేయడమే తప్ప యూట్యూబ్కి అయితే మేము ఖచ్చితంగా మనం ఫేస్ ఉండాలి కాబట్టి మేము చేస్తుంటాం. సిరీస్లు కానీ మూవీస్ కానీ కథ పరంగా వెళ్తాం అనమాట. సో ఎప్పుడైనా నుంచి యూట్యూబ్లో చేస్తున్నప్పుడు ఓకే మనం కూడా ఇంతమంది జనాలు చూస్తున్నారు, బాగుంది, జనాల్లోకి ఇంత వెళ్తుందని ఎక్కడ అంటే వీళ్ళు వదిలేండి, గెస్ట్లు వదిలేండి, సెలబ్రిటీస్ కాకుండా మీరు రియల్ టైంలో ఎప్పుడు అనిపించింది, మీరు ఎక్కడికి వెళ్ళినప్పుడు అనిపించింది? అదే ఫ్యాన్ ఫెస్ట్ ఒకటి జరిగింది బ్రో. ఆ ఫ్యాన్ ఫెస్ట్లో మాకు ఇంత ఫాలోయింగ్ ఉందని అక్కడే తెలిసిందన్నమాట. అంటే కామన్ ఆడియన్స్ ఇంత రీచ్ తీసుకున్నారు సొటారి బ్రదర్స్. ఆ ఫ్యాన్ ఫెస్ట్లో మేము స్కిట్ చేస్తుంటే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ దగ్గర అందరూ అప్రిషియేషన్, మామూలు ఫ్లోలో రాలేదన్నమాట. చాలా బాగా అప్రిషియేషన్ వచ్చింది. వాళ్ళ క్రౌడ్ మూమెంట్స్ అన్నీ నాకు ఎప్పటికీ అట్లా మైండ్లో ఉండిపోతుంది. ఎందుకంటే నాకు ఆ రోజు ఫుల్ యాంగ్జైటీ వచ్చింది ఆ క్రౌడ్ అంతా రిసెప్షన్ చేసి. మామూలు ఇది లేదనమాట. అప్పుడు అనిపించింది ఓకే మనం ఏది చేసినా జనాలు చూస్తున్నారు, కొంచెం ప్రాపర్గా జాగ్రత్తగా చేయాలి అనేసి అప్పటి నుంచి కొంచెం నీట్గా కంటెంట్ చేయడం స్టార్ట్ చేసి. సో చెప్పండి మీ విషయం. ఇప్పుడు మొన్న స్టేజ్ మీద కొంచెం 2025 అనగానే ఇదే ఎమోషనల్. నేనంటే సినిమా జర్నీ, ఇన్నేళ్ళ జర్నీకి ఒక హ్యాపీ సక్సెస్ వచ్చినప్పుడు ఫీల్ అయ్యారేమో అనుకున్నాను. మేబీ వేరే రీజన్స్ ఏమైనా ఉన్నాయేమో చెప్పండి మరి ఒకవేళ. అంటే అది కూడా అనుకోవచ్చు. 2025 ఏమైందంటే బ్రో చాలా లో వెళ్ళిపోయాను. దానివల్ల ఆ ఇయర్ మొత్తం నాకు ఆపర్చునిటీస్ రాకపోవడం, నేను వైరల్ లేకపోవడం, 1 year నేను చాలా స్ట్రగుల్ అయ్యాను. అసలు ఆపర్చునిటీస్ రావట్లేదు, కాల్స్ రావట్లేదు, ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏమవుతుంది అన్న సిచ్యువేషన్ ఇయర్ మొత్తం అనమాట. మళ్ళీ నేను 2025లో డిసైడ్ అయిపోయి మళ్ళీ నేను వైరల్కి వచ్చేయడం జరిగింది. వైరల్కి వచ్చి చెప్పేశాను మా సార్కి, సార్ మరి నా సిచ్యువేషన్స్ ఏం బాగాలేదు, చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నాను, నాకు కొంచెం సపోర్ట్, నేను ఇంకా వైరల్లీ చేస్తాను కంటిన్యూగా, ఇంకా నేను ఆపను అంటే మా బాస్లు అసలు ఒక్క మాట కూడా అడగకుండా మళ్ళీ నన్ను తీసుకున్న తర్వాత ఇంకా నేను వైరల్లీ ఎపిసోడ్స్ చేస్తున్నాను కంటిన్యూగా. ఆ ఇయర్ అసలు ఎక్కడ నాకే కదా చాలామంది ఆర్టిస్టులకి ఆఫర్స్ రాలేదు. అది ఎందువల్ల తెలియదు కానీ అలా ఒక జోన్ ఉంటుంది కదా, 1 year రాకపోవడం అనేది అసలు ఇంకా మేము అనుకున్నాం అయిపోయింది, ఇంకా ఆపేసుకోవచ్చు అంటే ఫిలిం యాక్టింగ్ కెరీర్, మామూలు యూట్యూబ్ చేసుకోవచ్చు అనేసి అలా డిసైడ్ అయ్యి ఉన్నాను నేను. లాస్ట్ December 2025లో మేంకాప్లో అప్పటికి నాకు హోప్ ఉండేది కాదు. అంటే యాక్చువల్గా నన్ను పెట్టుకోవచ్చు, వేరే వాళ్ళని కూడా పెట్టుకోవచ్చు, నాకు నేనని చెప్పేదాకా కూడా నాకు నమ్మకం లేదు. సో అలా ఉన్న టైంలో నాకు మేంకాప్లో రావడం, అంత పెద్ద పోస్టర్ వాల్యూ, అంత సిరీస్ అవ్వడం, ఎంతమంది గెస్టులు రావడం, ఆ మూమెంట్లో అంత ఎమోషనల్ అయ్యాల్సి. కానీ మీరు ఈ స్కెచ్ వీడియోస్ వల్ల మీరు కానివ్వండి, హారిక గారు, మహాతల్లి, ఇలా చాలామంది వైరల్ నుంచి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, బయట ఫేమ్ తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు కదా. ఈ స్కెచ్ వీడియోస్ ఒక టైంలో ఎంత వెళ్ళాయంటే అంత రీచ్ వచ్చినప్పుడు మీరు చూస్తే గత ఫ్యూ ఇయర్స్ నుంచి కొంచెం స్టేల్ అయ్యింది. అంటే కాదు, ఏ వీడియోస్ చూసినా జెన్యున్గా ఆడియన్స్ అనేది వాళ్ళ కంటెంట్ గ్రాస్పింగ్ అనేది వేరే ప్లేస్కి వెళ్ళిపోయింది. అంటే ఆ టైంలో మీ స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉంది? అంటే ఆడియన్స్ని మళ్ళీ గ్రాప్ చేయాలి, ఇది లేదు. యాక్చువల్గా ఇప్పుడు షార్ట్ ఫార్మేట్, రీల్ ఫార్మేట్కి జనాలు అడిక్ట్ అయ్యారు బ్రో. మేము ఉన్న టైంలో ఫుల్ ఫార్మేట్ మూవీస్, సిరీస్లు ఇవే ఉండేది. షార్ట్ 1 minute వాళ్ళని ఇంప్రెస్ చేయాలి, 1 minute ఇంప్రెస్ చేయకపోతే వాళ్ళు స్కిప్ చేస్తున్నారు. లాంగ్ ఫార్మాట్కి అదొక ఇది. ఇంకోటి ఏంటంటే నంబర్ ఆఫ్ ఛానల్స్ పెరగడం వల్ల, నంబర్ ఆఫ్ కంటెంట్ క్రియేటర్స్ పెరగడం వల్ల జనాలందరూ డిస్పస్ అయ్యారు. ఇప్పుడు మన కంటెంట్ చూసే వాళ్ళందరూ తగ్గడం అలా చూస్తున్నారు. ఎప్పుడైనా చిన్నగా 1 minute ఇంప్రెస్ చేయకపోతే వాళ్ళు స్కిప్ కొట్టేస్తారు. ఇప్పుడు దానివల్ల లాంగ్ ఫార్మాట్కి కొంచెం తక్కువైంది. కానీ కంటెంట్ బాగుంది అని తెలిస్తే ఖచ్చితంగా చూస్తున్నారు, 100% వస్తారు. కంటెంట్కి వాళ్ళకి ఇంకా జనాలకి హుక్ చేయాలి, అది హుక్ చేసేలాగా వస్తే 100% హుక్ అవుతారు. నాది రీసెంట్గా కొన్ని సిరీస్లు వచ్చినా కూడా బాగా చూశారు. సో ఇంకా నెక్స్ట్ రాబోతుంది కూడా బాగా కాన్సన్ట్రేట్ చేస్తున్నా. సరే మొత్తం పూర్వం సటారి బ్రదర్స్ అనుభవం, దాని ఏమంటారు, దాని వైభవం తీసుకురావాలని చూస్తున్నా, తీసుకొస్తా 100%. నెక్స్ట్ కమింగ్ సిరీస్లు అన్నీ బాగా వస్తున్నాయి బ్రో. అంటే మంచి కూర్చొని ప్లాన్ చేపిస్తున్నా. కాదు మీరు నాని గారు ఫ్యానా మీరు? అలా నానంటే బాగా ఇష్టం. అంటే నేను యాక్చువల్ రజనీకాంత్ ఫ్యాన్.
నానన్న అంటే బాగా ఇష్టం. కానీ పర్సనల్గా ఏ మూవీస్ ఎక్కువ చూస్తారు మీరు? నేనా అన్నీ చూస్తా బ్రో. నేను మూవీ ఏదైనా రిలీజ్ అయితే మా ఫ్యామిలీ అంతా సినిమా పిచ్చారు ఖచ్చితంగా. ఈ నిన్న ఈవెంట్ అయిన వెంటనే సినిమాకి వెళ్ళాం, దృశ్యం 3 సినిమాలు పిచ్చిగా చూస్తాం. సినిమా రిలీజ్ తమిళ్ తెలుగు ఒకటే కాదు, మలయాళం కూడా థియేటర్కి వెళ్తాను. మలయాళం కానీ కొరియన్ కానీ ఇంగ్లీష్ కానీ హర్రర్ కానీ జపనీస్ కానీ ఏదైనా థియేటర్కి వెళ్ళి చూస్తాను. సో ఇప్పుడు ఎన్ని ఇయర్స్ అయింది మీరు వచ్చి ఇందులో మూవీస్కా? అంటే మూవీస్ అయితే 2019 స్టార్ట్ చేస్తూ, స్కెచ్ 2014-15 నుంచి 14-15 నుంచి ఆల్మోస్ట్ జాహ్నవి స్టార్ట్ చేసినప్పుడు కంటెంట్ స్టార్ట్ అయింది, క్రియేటర్ కంటెంట్. దాని ముందు యూట్యూబ్ వేరేలా చేసేవాళ్ళం, రీల్స్ మన ట్రైలర్స్ కొట్టేవాళ్ళం, ట్రైలర్స్ని స్పూఫ్లా కొట్టే అలా యూట్యూబ్లో ఉండడం అనేది నాకు 14-15 నుంచి ఉంది. అంటే ఇప్పుడు నాకు ఎగ్జాక్ట్ ఇన్సిడెంట్స్ అడగలేకపోతున్నా కానీ మీకు బాగా ఈ 10 ఇయర్స్లో గుర్తుండిపోయే ఇన్సిడెంట్స్ ఏంటి? ఈ స్కెచ్ వీడియోస్ చేసేటప్పుడు కానీ ఏమైనా ఎవ్రీథింగ్. దసరా గుర్తుంటుందా మీకు ఏదైనా? దసరా ముందు ఫ్యాన్ ఫెస్ట్ చెప్పాను కదా బ్రో, అది మామూలు మంచి అసలే ఆ ఈవెంట్ మా టీం అందరికీ, అంటే యాక్చువల్గా సొటారి బ్రదర్స్కి జనాలు చూస్తున్నారని తెలుసు, మా కోసం అంతమంది వస్తారని తెలియదు. అది చూడంగానే అమ్మా ఇంతమంది చూస్తున్నారా మమ్మల్ని, అంటే ఇక్కడి నుంచే కాదు మాకు త్రూఅవుట్ వరల్డ్ నుంచి తెలుగు ఆడియన్స్ ఫోన్ చేసి అప్రిషియేట్ చేసేవాళ్ళు. ఎపిసోడ్ లేట్ అయిందంటే ఆఫీస్కి ఫోన్ చేసి బ్లాక్మెయిల్ చేసేవాళ్ళు. అవునా? తమిళ ఆఫీస్కి ఫోన్ చేసి, మేము ఒకసారి May 5th మంది యానివర్సరీ ఉంటే అందరూ గోవాకి వెళ్ళాం. ఆ టైంలో ఏమైందంటే గోవాకి వెళ్ళిన టైంలో ఎపిసోడ్ రిలీజ్ చేయాలి మేము కూడా అప్పుడు జాలీగా షూట్ చేసేవాళ్ళం సొటారి బ్రదర్స్. అంటే ఇప్పుడు వారానికి ఎలా ప్రాపర్గా చేసేవాళ్ళం. ఆ ఎపిసోడ్ ఆ వీక్ పర్లేదు, ఫోన్ చేశారంట చందుకు ఫోన్ చేసి, చందు గద్దెకి ఫోన్ చేసి బ్లాక్మెయిల్ చేస్తున్నారు, రిలీజ్ కాకపోతే తమిళ మీడియా రాళ్ళేస్తాననేసి, త్వరగా ఎపిసోడ్ రిలీజ్ చేయండి అని చెప్పి మాకు అరుస్తున్నాడు. సో అలా అవి కూడా వచ్చినాయి. మా బాస్ రాహుల్ సార్ కూడా ఫోన్ చేసి యూఎస్ నుంచి నాకు కాల్ వస్తున్నాయి, ఎప్పుడు రిలీజ్ చేస్తారని చెప్పేసి అన్నారు. ఇలా అన్ని ఇది ఎప్పుడు ఏ టైం పీరియడ్? అదే 2018 ఆ టైంలో. అంటే ఇప్పుడు మనం స్కెచ్ వీడియోస్ చేసేటప్పుడు ఒక పరిమితి ఉంటుందంట, లైక్ మీకున్న యాక్టర్స్, మనకున్న కన్సిస్టెన్సీతో ఉన్న టెక్నికల్ ఏవేవైతే ఉన్నాయో, కానీ సెట్స్కి వెళ్ళేసరికి అది చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు చేసిన యాక్టింగ్, స్కెచ్ వీడియోస్ యాక్టింగ్కి ఆ యాక్టింగ్ కూడా చాలా డిఫరెన్స్ ఉండొచ్చు. ఇది రిలేటబిలిటీ చేస్తారు ఎక్కువ వీడియోస్ అన్నీ రిలేటబిలిటీ, కానీ అదేంటంటే పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ కదా. సో ఈ డిఫరెన్స్ మీరు అడాప్ట్ చేసుకోవడానికి ఎక్కడ ఏ సెట్స్ ఉపయోగపడ్డాయి, ఎందులో? అంటే ఏ సెట్స్ ఉపయోగపడాయి అంటే ఎక్స్పీరియన్స్, ఒక్కొక్క సీన్ ఎలా చేసాం, ఒక్కొక్క మూవీస్. ఫస్ట్ మూవీ నుంచి నాకు ఇది గద్దలకొండ గణేష్లో ఎలాగంటే ఫన్నీగా చేయడం, కొంచెం హైపర్గా అలా చేయడం వల్ల అదొక ఇది. హ్యాపీ బర్త్డే ఏంటంటే లౌడ్ కామెడీ, నేను ఎప్పుడు ఇది చేస్తుంటాను. దసరా వచ్చేసరికి కామెడీ కాదు, మొత్తం డిఫరెంట్ ఇది. అలాగా వికట కవి వచ్చి సపోర్టింగ్ అనమాట. ఇప్పుడు ప్రదీప్ గారిది వికట కవి ఏంటంటే ఆ డిటెక్టివ్ సిరీస్లో నేను ఒక పోలీస్ క్యారెక్టర్ చేశాను. దాని తర్వాత వచ్చింది ఉప్పుకపురం వచ్చింది, అదొక డిఫరెంట్. ఇవంతా ఏంటంటే ఎక్స్పీరియన్స్ మీద వస్తుంది. కీర్తి సురేష్ గారిది. ఓకే, సినిమా చూడలేదు బట్ ప్రమోషన్స్ అన్ని చూసాను. అది అందులో ఏంటంటే సుహాస్ కాటికాపర్ అయితే నేను ఆ గ్రేవ్ యార్డ్ మీద ఆ స్టోర్ని చెక్కేవాను అనమాట. అది ఒక ఫన్ గ్రేవ్ యార్డ్ గురించి కదా స్టోరీ, స్థలం గురించి. అవును, స్థలం గురించి కాదు. ఇప్పుడు ఏ టైం వరకు ఆడిషన్స్ ఇవ్వాల్సి వచ్చింది మీరు? ఇప్పుడు కూడా ఇస్తున్నాం బ్రో. ఇప్పుడు కూడా పిలుస్తా ఆడిషన్ ఇస్తాను. అంటే ఎందుకు మీరు ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయ్యి కొన్ని సినిమాలు వచ్చి, అంటే ఆ క్యారెక్టర్ వాళ్ళు చూడాలి కదా. ఈ క్యారెక్టర్కి రవి ఈ క్యారెక్టర్ సెట్ అవుతారా లేదా వాళ్ళు చెక్ చేసుకుంటారు. సో ఆడిషన్ ఇప్పుడు కూడా పిలుస్తారు. నేనే కాదు, చాలా మంది పెద్ద ఆర్టిస్టులు కూడా ఇస్తారు ఆడిషన్ ఇచ్చి అది సింక్ అయితే తీసుకుంటారు. ఓకే, అంటే లుక్ వైజ్ ఓకే, కానీ లుక్ వైజ్ ఓకే, ఆ క్యారెక్టర్లోకి బ్లెండ్ అవుతున్నాడు లేదా అది చూస్తారు. ఓకే, వాళ్ళ లుక్ ఓకే అయితేనే కదా పిలుస్తారు ఆడిషన్. అంటే మనం ఆడిషన్ అంటే నంబర్ ఆఫ్ ఆడిషన్, ఎక్కువ మంది ఆడిషన్ ఉన్నప్పుడు పిలవరు. లేదు సెపరేట్ గా రవి ఒక ఇద్దరు ముగ్గురు అనుకున్నప్పుడు అనుకోండి, అప్పుడు పిలుస్తారు. పిలిచినప్పుడు మనం చేసాం అనుకో, ఓకే ఈ నలుగురులో రవి బెటర్గా ఉన్నాడు అని అలా వెళ్తారు. అలా సరే, ఇప్పుడు గుర్తు తెచ్చుకొని బాగా చెప్పండి, మిస్ అయిన సినిమాలు ఏంటి? మిస్ అయిన సినిమాలు వచ్చిన అన్నీ చేస్తారా మ్యాక్సిమం? అంటే
అంటే మిస్ అయ్యింది అంటే ఇప్పుడు 40 సినిమాలు వచ్చాయంటే 40కి ఒక 10 ఎక్స్ట్రా అయినా ఉంటుంది. అంటే జూనియర్ అని ఒక సినిమా వచ్చింది, అవును జూనియర్. గాలి సార్ వాళ్ళ అవును అవును. దసరా జూనియర్ రెండు ఒకే రోజు కాల్ వచ్చింది, రెండింటికి ఆడిషన్ పిలిచారు. రెండు నైట్ 11 పైన వచ్చింది ఆడిషన్ కాల్. ఓకే ఓకే. నేను రేపు జూనియర్ ఆడిషన్కి వెళ్తాను అనేసి చెప్పాను. కట్ చేస్తే దసరా వాళ్ళు కూడా రమ్మన్నారు. 2 రోజులు 2 చూసుకుంటాం అనుకున్నా. కట్ చేస్తే దసరా వాళ్ళు అప్పుడే రమ్మన్నారు. ఓకే ఓకే. నేను 2 o'clock నైట్ వెళ్తే 2కి షార్ట్ లిస్ట్ చేశారు. ఇంకా జూనియర్ చేయలేకపోయాను. నైట్ 2 o'clock వెళ్ళారా ఆడిషన్కి? ఆడిషన్కి అరే నాయనా, అంటే అంత టైట్ ఉంది వాళ్ళకి. అదేలేండి, అదే అదే. ఓకే అలా కూడా అవుతా ఉంటాయి. అంటే బిగ్ స్టార్ ఏమైనా మిస్ అయినవి సినిమాలో వచ్చుంటే బాగుంది అనిపించి అట్లా ఏమైనా అయ్యాయా? అలా మిస్ అయింది బ్రో. అంటే మ్యాక్సిమం గ్రాప్ చేస్తా, లేదంటే అవతల వాళ్ళు రిజెక్ట్ చేయడం వల్ల. 40+ మూవీస్ చిన్న కథ కాదు, పెద్ద కథ. చిన్న కథ కాదే అంటే జరుగుతుంది బ్రో. అంటే ఇంకా ప్రాసెస్ నడుస్తుంది. అది ఎప్పటికీ ఒక మంచి సూపర్ బ్రేక్ వస్తుంది చూడాలి. సో నెక్స్ట్ ఏంటి? ఆపర్చునిటీస్ వచ్చేదాన్ని బట్టి చేసుకుంటా పోవడం. అడుగుతారు మీరు, ఫోన్ చేసి అడుగుతారు ఎవరైనా? ఇప్పుడు మీరు డైరెక్టర్లు కానీ ప్రొడ్యూసర్లు కానీ నేనే అడగను బ్రో. అంటే ఇండస్ట్రీలో మనం అడగాలి, కానీ సర్కిల్ బిల్డ్ నేను చాలా ఇంట్రోవర్ట్. నేను ఒకసారి అలవాళ్ళు వెళ్ళిపోయినా అంటే నేను ఎవరికి ఫోన్ చేయను, సోషల్ మీడియాకి యాక్టివ్ ఉండను. అంతే, అక్కడికి వెళ్ళి వచ్చామా వీడియోస్ చేసుకున్నా అలాగే ఉంటాను. నాకు కాల్ వస్తే నేను ఖచ్చితంగా అటెండ్ అవుతా. నేనే ఫోన్ చేసి అడిగింది తక్కువ. మీ కో క్రియేటర్స్తో టచ్లో కూడా ఉంటారా? కో క్రియేటర్స్తో అంటే ఇప్పుడు వేరే వాళ్ళు ఉన్నారు వాళ్ళతో కూడా? ఎవరితో అంటే క్రియేటర్స్ టచ్ అంటే కలిసినప్పుడు మాట్లాడతా, కానీ నేనే ఫోన్ చేసి అలా. సరే, లాస్ట్గా నేను క్లోజ్ చేస్తాను. కొన్ని ఫేవరెట్ డైరెక్టర్ చెప్పండి. ఫేవరెట్ డైరెక్టర్స్ అంటే అందరూ మంచి అందరూ. నాకు ఇష్టమైన డైరెక్టర్స్ అంటే నా దాంట్లో ఫస్ట్ శ్రీకాంత్ వదిలా, ప్రదీప్ గారు. ప్యాడేజ్ అడిగారు పోనీ శ్రీకాంత్ గారిని? ప్యాడేజ్లో ఏమైనా మంచి ఛాన్స్? అప్పుడు వెళ్ళాను, కలిశాను. అంటే ఆయన క్యారెక్టర్ సెట్ అయితేనే పిలుస్తారు అనమాట. సో అలా నాకు తగిన క్యారెక్టర్ ప్యారడైస్లో లేదు, అందుకని చేయలేదు. మళ్ళీ రితేష్ రాణా అంటే నాకు బాగా ఇష్టం. సో ఇలా ఉన్నారు బ్రో కొంతమంది. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. సూపర్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. చూడాలి, హోప్. సో దట్స్ ఇట్ గైస్. జీలో వస్తుంది మేం కాపులో అని, మీరు చూడండి, వాచ్ చేయండి. దిస్ ఈజ్ ఆర్జే మహేష్ సైనింగ్ ఆఫ్.